గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది అంటే పవన్ కళ్యాణ్ మద్దతుతోనే అనేది అక్షర సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ వల్లనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిచింది. అయితే ఇప్పుడు పవన్ ని టీడీపీ లెక్క చేయడం లేదా? ఇదే ప్రశ్న అందరికీ అనిపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చింతమనేని పవన్ కళ్యాణ్ కు మెచ్యూరిటీ లేదని కూడా అన్నారు. అసలు పవన్ వ్యాఖ్యల్ని లెక్క చేయాల్సిన అవసరమే లేదన్నారు. పవన్ లాంటి వారు ఎంతమంది వచ్చినా అదంతా పాల పొంగులో నురగలాంటిదేనన్నారు. కాపులను సర్వనాశనం చేసింది చిరంజీవేనని కూడా విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఏమైనా ప్రశ్నించాలనుకుంటే ముందు వెళ్లి తన అన్న చిరంజీవిని నిలదీయాలని చింతమనేని ఫైర్ అయ్యారు. వాడు వీడు వచ్చి టీడీపీని ఎన్నికల్లో గెలిపించారంటే ఎలా ఒప్పుకుంటామని ఘాటుగానే స్పందించారు. పవన్ మద్దతు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవలేదా అని ప్రశ్నించారు. సొంత అన్నను గెలిపించుకోలేని వాడు టీడీపీని గెలిపించేంతటి వాడా అని ఎద్దేవా చేశారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం వల్ల కాపులు ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకున్నారని చింతమనేని ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించడానికి జనసేన పెట్టిన పవన్ కళ్యాణ్ ముందు వీటన్నిటి గురించి మాట్లాడి ఆ తర్వాత టీడీపీ పాలన గురించి మాట్లాడితే బాగుంటుందని చింతమనేని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. ప్రజారాజ్యం పెట్టి తర్వాత దాన్ని తాకట్టు పెట్టేశారని ముందు ఆ విషయంలో చిరంజీవి పవన్ సమాధానం చెప్పాలన్నారు. చింతమనేని వ్యాఖ్యలపై పలు చోట్ల పవన్ అభిమానులు దిష్టి బొమ్మలు కూడా దహనం చేశారు. మొత్తానికి చంద్రబాబు సన్నిహితుడైన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఈ రేంజ్ లో పవన్ పై విమర్శలు చేయడం చూస్తుంటే పవన్ విషయంలో టీడీపీ వారకం పూర్తయినట్లుగానే ఉందనిపిస్తుంది.